ఎందుకో ప్రభు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి 52వ ఆదివారంన, ఈ సంవత్సరపు చివరి ఆదివారంన ఈ సన్నిధానంలో మేము నిలిచి ఉండగలందులకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించారు. ఈ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి. అల్పుడను బలహీనుడైన నన్ను నీ ఆత్మతో నింపి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడవాలి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యముండు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మల్ని బలపరచున్నాను. యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుని యొక్క మహిమలో కుటుంబ ఆదివారముగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అనుకూలమైన సమయాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఫ్యామిలీ సండే, దీన్ని మరి అంశంలో ఏ విధంగా క్రోడీకరించారంటే శాంతి సమాధానముల పవిత్ర స్థలము. కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఆదికాండము 50వ అధ్యాయం 15 నుంచి 21 వరకు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 17 వరకు, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు, కీర్తనలు 133వ కీర్తన లేక 103వ కీర్తన మనకి ఈ దినాన్ని అనుగ్రహించినటువంటి వాక్య అంశాలు. కుటుంబం అనేటటువంటిది దేవుని మహిమకు ప్రతిబింబం. ప్రతిబింబం అంటే అద్దం లాంటిది. అద్దంలో మన ముఖాన్ని చూసుకుని ఎంత ఆనందిస్తామో మన కుటుంబాన్ని చూసుకుని మనము ఆ విధంగా ఆనందిస్తాం. ఎందుకనంటే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏదేను వనంలో ప్రారంభించాడు. ఆదాము హవ్వల ద్వారా ఈ కుటుంబ వ్యవస్థను ఏదేను వనంలో ప్రారంభించి అది నేటి వరకు కొనసాగించబడటం అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, బిడ్డలు, బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, సమాజము, ఇవన్నీ మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుని దృష్టిలో కుటుంబం ఎంత పవిత్రమైనదిగా ప్రభువారు ఆలోచించి ఈ వ్యవస్థను ప్రారంభించారో దానికి మనమే నిదర్శనం. ఈ కుటుంబాలలో దేవుని యొక్క మహిమ నివసిస్తూ ఉన్నదనంటే కుటుంబాల్లో ఏమి ఉండాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, క్షమాపణ, ప్రేమించేటటువంటి మనస్సు, ఒకరి భావాల్ని ఒకరు గౌరవించేటటువంటి మనస్సు, క్రీస్తు ప్రేమలో నడిపించబడేటటువంటి వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ. దీనికి మరి మన యొక్క కుటుంబాలలో మనము నివసించేటటువంటి మనుషుల గుంపు కాదు, కానీ
ఇది శాంతి సమాధానములకు పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం, నిలయం. అందుకని ఈ దినాన్ని మనము 133వ కీర్తనను మనం చదువుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ సహోదరులు ఈ కుటుంబ వ్యవస్థలో అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మరి తల్లిదండ్రులు, ఈ వ్యవస్థలో ఒకరి యందు ఒకరు పవిత్రమైనటువంటి ప్రేమ బాంధవ్యముల ద్వారా నిర్మితమైనటువంటిది కుటుంబ వ్యవస్థ. ఈ ఐక్యతలో ఉన్నటువంటి ఒక అభిషేకము, ఒక కర్ర అయితే మనము విరగొట్టగలం, కానీ ఒక కొంచెము కర్రల గుంపును తీసుకుని వచ్చి దాన్ని విరగొట్టాలంటే అది చాలా కష్టం. ఒక కర్ర అయితే మనం తేలిగ్గా విరగొట్టగలం, కానీ కొన్ని కర్రల సముదాయాన్ని, అంటే దీనిలో ఏం కనిపిస్తుందనంటే ఐక్యత, సమాధానము అనేటటువంటిది కుటుంబ వ్యవస్థలో దేవుడు పెంపార చేశాడు. దీన్ని ఏ విధంగా పోలిక చేశాడనంటే అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలముతో పోలిక చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే తైలము తల మీద పోస్తే అది గడ్డం ద్వారా మన వస్త్రాల వరకు అది ప్రవహిస్తుంది. అంటే ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఈ ఐక్యత, సమాధానం అనేటటువంటిది దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు అని మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి దావీదు సహోదరుల మధ్య ఐక్యతను ఏ విధంగా పోలిక చేశాడంటే పరిమళ తైలముతో పోలిక చేశాడు. ఒక పరిమళము ఏ విధంగా గుబాళిస్తుంది, ఆ గుబాళించేటటువంటి పరిమళ తైలము ద్వారా ఆ వాసన, ఆ సువాసన ఆకర్షిస్తుంది మనుషులను. ఆకర్షించబడేటటువంటి ఆ సువాసన ఒక పరిమళ భూయిష్టమైనటువంటి తైలముగా అభివర్ణించబడింది. అంతేకాకుండా అది ప్రశస్తమైనది, అది పవిత్రమైనదిగా కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతేకాకుండా అది అహరోను మొదట ప్రధాన యాజకుడిగా అభిషేకించబడినప్పుడు మోషే ఎంతో ప్రశస్తమైనటువంటి ఆ ప్రతిష్ఠ తైలమును ఉపయోగించబడినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ ఉపయోగించబడినటువంటి పరిమళ తైలము ద్వారా యాజకులను అభిషేకించేటటువంటి ఒక తైలముగా ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండము అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించవలన. చాలండి, అభిషేక తైలము తీసుకొని ఎవరైతే ప్రతిష్ఠించబడనై ఉన్నారో వారి మీద తల మీద పోసి అతనిని అభిషేకించాలి. ఈ అభిషేక తైలంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. ఆ నింపబడినటువంటి తైలము తల మీద పోయబడినప్పుడు అభిషేకం అనేటటువంటిది ఆ వ్యక్తి మీదకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిమళ తైలములో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పరిచర్యకు ప్రతిష్ఠించబడుట, 2 సువాసన ద్వారా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. ఒకటి పరిచర్యకు ప్రతిష్ఠించబడుట, రెండవది సహోదరుల మధ్య సువాసనతో కూడినటువంటి ఐక్యత కలిగి ఉండుట. ఇది ప్రభు పరిచర్యకు ఒక ఫలభరితమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి భూమికగా ఈ 133వ కీర్తన మనకు తెలియచెప్పబడటం గమనార్హం. ప్రభు పరిచర్య ఫలభరితమైనది,
క్రైస్తవ సంఘములో సహోదరులు సహోదరులు ఈ సహవాసము సువాసనగా సమాజంలో వెదజల్లబడేటటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకంగా ఈ దినాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవ విషయము, సహోదరులు ఐక్యతలో ఆశీర్వాదం అనేది దాగి ఉన్నది. సహోదరుల ఐక్యతలో ఆశీర్వాదం దాగి ఉన్నది. ఐక్యతలో ఆశీర్వాదం ఏమిటి అని అంటే అది జీవముతో కూడినటువంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవముతో కూడినటువంటి ఆశీర్వాదం. ఈ సహోదరుల ఐక్యతలో మరి దాన్ని ఏ విధంగా ఆ జీవముతో కూడినటువంటిదిగా జ్ఞాపకం చేయబడతా ఉందంటే, హెర్మోను కొండ, అది చాలా ఎత్తైనటువంటి కొండ. దాని మీద నుండి మంచు సియోను కొండల మీదకి దిగి వచ్చేటటువంటి విధానం. అంటే ఎత్తైనటువంటి కొండ మీద నుంచి ఆ దిగి వచ్చేటటువంటి అనుభవము ఎటువంటిదనంటే అది దైవత్వానికి సూచనగా కనిపిస్తాం. అంటే ఆ మంచు అనుభవము, ఒక మంచు వంటి అనుభవము. ఉదయకాల సమయంలో మంచు పడుతుంటే మన కన్నులకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి ఆ మంచు ప్రాంతాలని మనము బెంగళూరు ప్రాంతంలో మనము చూసినట్లయితే ఈ మంచును చూడటానికి మరి వీకెండ్ హాలిడేస్లో శని ఆదివారాలు మరి బెంగళూరులో కేవలం ఈ మంచును చూడటానికి అక్కడ ఆకర్షితులై వెళుతూ ఉంటారు. బెంగళూరులో నివసించేటటువంటి వారికి ఆ ప్రాంతం అంతా తెలుసు. ఎందుకంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి, అంతేకాకుండా ఇది హెర్మోను కొండ మీద నుంచి సియోను కొండల మీదకి దిగి వచ్చేటటువంటి ఒక ఆశీర్వాదానికి ఎత్తైనటువంటి జీవన విధానం. అభివృద్ధి చెందటము, జీవమునిచ్చు మంచు వలె మరి ఆహ్లాదకరంగా పరిమళ భూయిష్టంగా వెదజల్లించబడేటటువంటి ఒక స్థితికి సూచనగా కనిపిస్తూ ఉన్నదని మనము ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనది. ఈ ప్రాచీనమైనటువంటి ఈ మనుగడలో కుటుంబ వ్యవస్థ దేశాల్లో ప్రాంతాల్లో ఏదైనప్పటికీ నాగరికత కాలంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమిటంటే ఈ కుటుంబ వ్యవస్థను మనము గమనించగలిగినట్లయితే కుటుంబాల్లో నివసించేటటువంటి వారు ఎవరనంటే జీవించు ప్రాణులుగా ఉన్నటువంటి వారు, అంటే మనం అందరము. ఈ కుటుంబ వ్యవస్థ ఘనత ఏమిటంటే పిల్లలు, వృద్ధులు, యజమాని, యజమానురాలు కలిసి జీవించేటటువంటిది కుటుంబ వ్యవస్థ. బైబిల్ గ్రంథంలో మనము కొన్ని పదజాలాలని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ సమయంలో. బేతేల్, బేతేల్, బేతేల్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఇల్లు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. బెత్సయిదా అంటే చేపల వేట ఇల్లు. బేతేల్ అంటే దేవుని ఇల్లు, బెత్సయిదా అంటే చేపల వేట ఇల్లు. ఇంకా మనము గమనించగలిగినట్లయితే బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. బెత్పగే అంటే అంజూరపు అడల ఇల్లు లేక గృహము. అంజూరపు అడల గృహము. బెతెస్తా అని అంటే కనికరపు ఇల్లు. బెతెస్తా అంటే కనికరపు ఇల్లు. బేతని, బేత్ అన్విన్ అంటే అర్థం ఏంటంటే పేదల గృహము, పేదల ఇల్లు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో గృహానికి సంబంధించినటువంటి పదజాలాలుగా మనము గమనించగలుగుతున్నాం. ఈ గృహాలన్నిటిలో మనము గమనించగలిగినట్లయితే ఫ్యామిలీ అనేటటువంటిది ఒక
ఇన్స్టిట్యూషన్గా మనకు కనిపిస్తా ఉన్నది. ఒక ఇన్స్టిట్యూషన్కి పేరు ఉంటుంది, ఎంబలం ఉంటుంది. ఆ ఎంబలం, ఆ ఇన్స్టిట్యూషన్ నడిపించేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఒక కరస్పాండెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు, దాన్ని నడిపించేటటువంటి నాయకులు ఉంటారు, దాన్ని నడిపించేటటువంటి యోధులు ఉంటారు, దానికి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది, దానికి కావలసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి కావలసినటువంటి మరి ఒక నడిపింపు ఉంటుంది. ఇది లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి వివరాలు. అయితే ఈ ఫ్యామిలీ అనేటటువంటి మన కుటుంబ వ్యవస్థలు ఎవరికి మహిమకరంగా ఉండాలి అని అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ ఘనమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, పవిత్రమైనటువంటి కుటుంబ వ్యవస్థలోనికి సాతానుడు ప్రవేశిస్తా ఉన్నాడు. సాతానుడు ఎలా ప్రవేశిస్తున్నాడనంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం గమనించగలిగినట్లయితే యాకోబు ఏశావు ఇద్దరు సహోదరుల మధ్య ఒక పోరు ప్రారంభమై ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయి అన్నదమ్ముల మధ్య చాలా కాలం ఎడబాటు కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తాం. యాకోబు తన అన్నయ్యైనటువంటి ఏశావును మోసం చేసి హారానుకు పారిపోయి అక్కడ నుండి తన మామ ఇంట 14 ఏళ్ళు తాను ఊడిగం, అంటే తన మామ ఇచ్చినటువంటి షరతులకు లోబడి దాస్యం చేసి ఆ దాస్యం నుంచి విడుదల పొంది మరలా తిరిగి తన పిల్లలు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో 2 భార్యలతో తన అన్నయ్యైనటువంటి ఏశావును కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ కలుసుకునేటటువంటి విధానంలో 2 కుటుంబాల యొక్క ప్రేమ ఐక్యత విధానం మనకి స్పష్టంగా కనిపిస్తాం. యాకోబు ఏశావును చూచి ఒక మాట మాట్లాడతాడు, దేవుని ముఖము చూచినట్లుగా నీ ముఖము చూచి తిని. ఏమండి, తన అన్నను చూచి ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడ్చి కన్నీరు విడిచి వారిలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచినటువంటి విధానం. యాకోబు మనసులో భయం ఉంది, భారంతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రేమ అనేటటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత వారు కలుసుకున్నప్పుడు వారి కళ్ళ నిండా ఏమి నింపబడింది? కన్నీరు నింపబడింది. ఈ కన్నీటిలో ప్రేమ ఉన్నది. కుటుంబ వ్యవస్థలో ఈ కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది. అదే విధానాన్ని నేను వాళ్ళు చదివినటువంటి పాఠ్యభాగంలో కూడా మరి యోసేపు జీవితంలో కూడా మీకు గుర్తు చేస్తా. యోసేపును పగపట్టి దర్శనాలు తెలియచెప్పేటటువంటి యోధుడిగా తనను ఐగుప్తు దేశానికి గోతులు పడేసి అమ్మివేసినప్పుడు తిరిగి ఐగుప్తులో తాను రాజుగా నియమించబడిన తర్వాత తన అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు తన అన్నలను చూచి యోసేపు కన్నీరు విడిచాడు, కానీ అన్నలు కన్నీరు విడిచినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. గమనించండి. అంటే అప్పటికీ వారిలో ఉన్న కఠినత్వం ఇంకా పోలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే నిషేధించబడినటువంటి వీడు, తృణీకరించబడినటువంటి వీడు మరలా రాజుగా అభిషేకించబడి మా మీదే అధికారిగా, చూడండి ఆ భాగం చాలా అర్థవంతమైనటువంటి విధానం సూచిస్తాం. యోసేపే కన్నీళ్లు విడిచాడు, కానీ అన్నలు కన్నీళ్లు విడిచినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. అంటే వారిలో ఉన్నటువంటి కఠినత్వం, తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, కానీ ఇప్పుడు అధికారాన్ని బట్టి లోబడవలసినటువంటి విధానము అన్నలకు కనిపిస్తా ఉన్నది. కుటుంబ వ్యవస్థలో మరి మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి 2 కుమారులు
తప్పిపోయిన కుమారుడి అని మనం చెప్తాం, కానీ నేను చెప్పాలంటే ఇద్దరు కుమారులు తప్పిపోయారండి. ఇద్దరు కుమారులు కూడా తప్పిపోయారా లేదా చెప్పండి. ఎవరు మాట్లాడలే. కానీ మనం చెప్పేది ఏంటంటే చిన్న కుమారుడినే చూపిస్తూ ఉంటాం, కానీ పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. ఎవరి సాంగత్యంలో? శాస్త్రులు పరిచయ సాంగత్యంలో పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఇంట్లో చేర్చుకున్నాడు, నూతన వస్త్రాలు ఇచ్చాడు, కొత్త చెప్పులు ధరింపజేశాడు, బంగారు పొంగరం పెట్టాడు, తండ్రి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఇంట్లోకి రావట్లే. చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకు రావట్లేదంటే వాడిని నీవు క్షమించకూడదు. వాడు తప్పిపోయాడు, దుర్మార్గ పనులు చేశాడు, ఆస్తి అంతటిని తీసుకెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు, మరలా వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు అని పక్కన కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడిని క్షమించకూడదు. క్షమాపణ లేని కుటుంబమే కాదు. బైబిల్ మనకు నేర్పించేటటువంటిది ఏంటంటే పాత విషయాలని మనసులో ఉంచుకొని క్షమాపణ లేని కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నామేమో. ఎప్పుడో అన్నటువంటి ఒక మాటను పట్టుకుని వారిని మనము క్షమించలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అటువంటి క్షమాపణ లేకుండా ఉన్నట్లయితే నీవు క్రైస్తవ్యంలో జీవించినప్పటికీ వ్యర్థము నీ జీవితము. నువ్వు క్షమించకపోతే నీ సహోదరులను, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీ ఆత్మీయులను నీవు క్షమించకపోతే మరి మనము నిజముగా మనము దేవుని బిడ్డలము కాలేము. చూడండి 37వ సంగీతం ఒకసారి తీసి దానిలో ఏలాటి బాధాయు నీవచ్చు ఏటిలో కాలుగా కొండ బ్రోవావే ఘనంపు ప్రేమతో ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మీకాను. అంటే మనము ఏం చేయాలి అంటే క్షమాపణ కలిగి ఉండాలి. క్షమాపణ ఏ విధంగా కలిగి ఉండాలంటే ఇక్కడ అన్న తమ్ముడిని క్షమించలేకపోతున్నాడు. ఎందుకనంటే తండ్రి అంటున్నాడు, అరే లోపలికి రారా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి. మనం ఈయన తమ్ముడు, లేకపోతే నా చిన్న కుమారుడు నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, కాబట్టి వాడిని నీవు క్షమించాలి. అన్న ఏమంటున్నాడండి? క్షమించనంటున్నాడు. తండ్రికి అవమానకరంగా ఉండేటటువంటి గృహ వ్యవస్థలు అవహేళన చేసేటటువంటి గృహ వ్యవస్థలుగా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండలేనటువంటి స్థితి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఎలా ఉండాలనంటే గృహ వ్యవస్థలో కీడులు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి. రకరకాలైనటువంటి వ్యవస్థలలో నిలిచినటువంటి మనము ఏ విధంగా ఉండాలి అని అంటే ప్రేమ కలిగినటువంటి స్థితిలో మన యొక్క జీవితాలు ఉండాలి. చూడండి, మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే తండ్రి కుటుంబము
తండ్రితో బిడ్డలు కలిసి ఉండటం అనేది కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదకరం. తండ్రితో ఉండేటటువంటి కుటుంబాలు. ఇక్కడ ఈ వృత్తాంతంలో తండ్రి దేవునికి సూచనగా కనిపిస్తా ఉన్నాడు. చిన్న కుమారుడు మారు మనసు పొంది రక్షింపబడిన పాపిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కానీ పెద్ద కుమారుడు తానే నీతిమంతుడిగా తాను అనుకుంటున్నాడు. నేనే చాలా గొప్పవాడిని. ఎందుకంటే వాడు తప్పిపోయాడు, వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను తండ్రితో ఉన్నాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని తాను హెచ్చించుకుంటున్నాడే తప్ప క్షమించలేనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది మనకు, క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎందుకని మనము క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సులో ఉండలేకపోతున్నాం? అందుకనే ప్రతి ఆదివారం మన ఆరాధన క్రమంలో చేయవలసినవి చేయక చేయలేనివి చేస్తున్నామని మనం ఒప్పుకుంటున్నాం దేవుని ముందు. ఎందుకంటే ఈ క్షమాపణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ మనది. ఎప్పుడో అన్నటువంటి మాటలు, ఎప్పుడో చిన్న చిన్న స్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి కుటుంబాల్లో అనైక్యత, దాన్ని మనం క్షమించలేక మన కుటుంబ వ్యవస్థను మనమే పాడు చేసుకుంటున్నామేమో అని మనము ఈ దినాన్ని జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చిన్న కుమారుడు పాపంలో పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ తాను దారితీసినటువంటి ఈ పరిస్థితులు ఒక్కొక్కటిగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి, అతనిలో పాపం స్వభావం ఉన్నది, స్వనీతి ఉన్నది, స్వార్థం ఉన్నది, శరీరేచ్ఛలు ఉన్నాయి, దేవుని యొక్క భయం లేదు, క్రమశిక్షణ లేదు, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి తను మొదటి నుంచి అలవాటు పడ్డాడు. తను చెడిపోయాడు. చెడిపోయిన ఈ చిన్న కుమారుడిని తండ్రి క్షమించాడు, కానీ తన అన్న క్షమించలేకపోతున్నాడు. నేటి దినాల్లో ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉండవచ్చు. ఇంకా మనలో కూడా ఎవరైనా ఉన్నారేమో. క్షమాపణ లేనటువంటి మనస్సు అది దేవుని మనస్సు కానే కాదు. క్షమాపణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. మనము క్షమించడంలో ఉన్నటువంటి సంతోషము దేనిలో కూడా లేదేమో మనం గుర్తించాలి. క్షమించడంలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, సమాధానము క్షమలో ఉన్నది. కానీ క్షమించకపోయినట్లయితే మనం కూడా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలంగా ఉండలేము. ఒక విధంగా చెప్పాలంటే తండ్రికి దగ్గరగా ఉంటూ పెద్ద కుమారుడు తప్పిపోయాడు. చిన్న కుమారుడు తండ్రికి దూరస్తుడుగా వెళ్ళి మరలా దగ్గరయ్యాడు. చూడండి, ఈ పోలికలో తండ్రికితోనే ఉంటూ పెద్ద కుమారుడు తప్పిపోయాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు చిన్నవాడా పెద్దవాడా? చెప్పండి. ఇంత రివర్స్ గేర్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనం చిన్న కుమారుడే అనుకున్నాం, చిన్న కుమారుడే తప్పిపోయిన కుమారుడు అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఇక్కడ ఈ వృత్తాంతంలో మనకు కనిపించేది ఎవరు? తండ్రితో ఉంటూ పెద్ద కుమారుడు తప్పిపోయాడు. అంటే చాలా ఆలోచన చేయాలి. ఎందుకనంటే తప్పిపోవడానికి ఇతరులలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏంటి అనేటటువంటివి కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది, అతనిలో కోపం ఉన్నది. పెద్ద కుమారుడు పరిసయ్యులకు, శాస్త్రులకు సూచనగా కనిపిస్తా ఉన్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు కూడా క్షమాపణ గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. శాస్త్రులు, పరిసయ్యులు క్షమాపణ అనేటటువంటి మనస్సు లేనటువంటి వారు. రెండవదిగా ఆలోచన చేస్తే తండ్రి రమ్మని ఆహ్వానించినప్పటికీ లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. కానీ ఈ లోపలికి వెళ్ళలేనటువంటి స్థితి ఏమైనదనంటే తన సొంత క్రియలను బట్టి, తన సొంత ఆలోచనను బట్టి
తానే మంచివాడుగా తను తాను క్రియేట్ చేసుకుంటా ఉన్నాడు. నేనే గొప్ప, నాకెవరు చెప్పక్కర్లే, నేను స్వనీతి కలిగిన వాడిని, నేను మంచివాడిని, నేను మంచి క్రియలు చేశాను, నేను ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరికి అబద్ధం ఆడలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అనేటటువంటి ఆలోచన ధోరణిలో పెద్ద కుమారుడు ఉన్నాడు. మూడవది ఏమిటంటే క్షమాపణ లేని మనస్సు. క్షమాపణ లేని మనస్సు కలిగి ఉన్నాడు పెద్ద కుమారుడు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో చూడండి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలిగితే కుటుంబం ఏమైపోద్దండి? విచ్ఛిన్నం అయిపోద్ది. తండ్రి మార్గదర్శిగా ఉండాలి పిల్లలకి, పిల్లలు నడిపించబడాలి. తండ్రిని ఒక దిక్సూచిగా పెట్టుకుని బిడ్డలు నడుస్తారు. చాలా కుటుంబాల్లో బిడ్డలు మాట వినకపోవటము, బిడ్డలు చెడిపోవటము, బిడ్డలు మరి తండ్రిని ఎదిరించి తండ్రి మాటకు లోబడినటువంటి కుటుంబాలు మన సమాజంలో చాలా ఉన్నాయి. కారణం ఏమిటంటే తండ్రి ఇక్కడ మోడల్గా ఉండాలి, మోరల్గా ఉండాలి. తండ్రి తప్పిపోయాడు అనుకోండి, పిల్లలు ఏమైపోతారు అంటే ఇక్కడ తండ్రి మన తప్పిపోయాడని నేను చెప్పట్లే. ఇక్కడ తండ్రి మాట వినకుండా కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రిని తృణీకరిస్తున్నాడు. కన్న తండ్రికి లోబడినటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమైనదంటే, మనము ఈ కుటుంబ వ్యవస్థలో శాంతి సమాధానముల పవిత్ర స్థలమైనటువంటి కుటుంబ వ్యవస్థలో మనం ఏ విధంగా నిలిచున్నాం అనేటటువంటి విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 103వ కీర్తన గురించి కూడా మరి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తనలో మనం చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి కీర్తన ఈ 103వ కీర్తన. అంతేకాకుండా ఈ కుటుంబ వ్యవస్థలో విలువైనటువంటి వస్తువులను మనము భద్రపరుస్తాం, కానీ విలువలేని వాటిని హృదయంలో భద్రపరుచుకొని కుటుంబ వ్యవస్థలను మనం పాడు చేసుకుంటున్నామేమో. విలువైన వాటిని సేఫ్ లాకర్స్లో దాచిపెడతాం, బీరువాలో దాచిపెడతాం, భద్రంగా ఉంచుతాం. కానీ విలువ లేనటువంటి వాటిని ఎక్కడ ఉంచుతాం? చెప్పండి, ఎక్కడ ఉంచుతాం? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉంచుతాం? మన హృదయంలో ఉంచుతాం. కక్షలు కార్పణ్యాలు అందుకే వచ్చేది. విలువైనటువంటి వాటినేమో హృదయంలో ఉంచుతాం, విలువైన వాటిని సేఫ్ లాకర్స్లో దాచిపెడతాం. కాబట్టి ఈ విలువలేనటువంటి వాటిని హృదయంలో ఉంచుకొని ఏం చేస్తాం? మనం చేయవలసినవి చేయక చేయలేనటువంటి వాటిని చేస్తాం. కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే ఆయన చేసిన మేళ్ళన్నిటినీ తలపోసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా మనం చెల్లించాలి అని అంటే వెంటనే మనం వెళ్ళవలసింది ఎక్కడికనంటే 128వ కీర్తనలోకి వెళ్ళాలి. 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడును. 127వ కీర్తన మనం చూస్తాం. సొలొమోను కీర్తనలో ఇంటిని గురించి జ్ఞాపకం చేస్తూ యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని ప్రారంభించి, మరి ఇల్లు అనేటటువంటిది చేతులతో నిర్మితమైనది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇల్లు అనేది చేతులతో నిర్మితమైనది. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది 4 పిల్లర్స్ మీద నిర్మితమైనది ఇల్లు. కానీ మరి ఈ ఇంటిలో నివసించేటటువంటి వారు ఎవరనంటే దేవుని చేత నిర్మితమైనటువంటి 2 హృదయాలు కలిగినటువంటి తల్లిదండ్రులు, వారి బిడ్డలు. ఈ కుటుంబంలో ఏముండాలి?
ఈ కుటుంబంలో ఏముండాలి అని మనం చూస్తే ఈ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయముగా ఉండాలి. ప్రేమ ఆప్యాయతలకు నిలయంగా ఉండాలి. అంటే మరి జ్ఞాని అయినటువంటి సులమేమో ఇంటిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదేమో ఆదర్శప్రాయమైనటువంటి గృహాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ 108వ కీర్తనలో మరి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు 4వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈలాగు ఆశీర్వదించబడు. ఎలాగూ ఆశీర్వదించబడతాడు, ఎలాగూ దీవించబడతాడు అని అంటే మరి నీ పనిని ఆశీర్వదించేటటువంటి దేవుడు ఏ విధంగా ఉంటాడనంటే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించడు. మనిషి జీవితంలో దీవించబడాలంటే ఒకే విషయం నేను చెప్తాను మీకు. దీవించబడిన కుటుంబంగా ఉన్నది అని అంటే మన చేతులతో కష్టపడినటువంటి కష్టార్జితాన్ని తినటానికి దేవుడు అవకాశం ఇస్తే అది ఆశీర్వాదం. నీవు ఎంత కష్టపడి అది నిరుపయోగంగా వేరొకరికి ఆపాదించబడేది ఆశీర్వాదం కాదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అంటే ఇది ఖచ్చితంగా మరి ఒక షరతుతో కూడినటువంటి దేవుని దీవెన. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడతారు. బిడ్డలు చూస్తేనేమో వారి చదువులతో వారు కష్టపడతారు. మరి కుటుంబం అంతా ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఎక్కడ ఒకరినొకరు కలుసుకోరు. పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తారనంటే సాయంకాలం భోజనపు బల్ల దగ్గర గంటల తరబడి భోజనం చేస్తారు వాళ్ళు. ఈ ఉద్దేశం ఏమిటంటే భోజనపు బల్ల దగ్గర వారు దినములో వారు జరిగించినటువంటి పనులన్నిటినీ తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఆ భోజన బల్ల మీద చర్చించుకుంటారట. ఇక్కడ ఉన్నది ఆశీర్వాదం. రోజంతా వారు దైనందిక జీవితంలో వారి ఉద్యోగాల్లో వారి చదువుల్లో రకరకాలుగా జీవిస్తూ ఉన్నప్పటికీ వారిని దేవుడు ఆ విధంగా దీవిస్తున్నాడు. ఏమిటంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఎందుకనంటే మన కష్టార్జితము ద్వారా దీవించబడేటటువంటి కుటుంబాలుగా మరి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడండి? మీకు మేలు కలుగునని నీతిమంతులతో. ఎవరికి మేలు కలుగుతుంది? నీతిమంతులు. ఎవరైతే నీతి కలిగిన కుటుంబాలు ఉంటాయో సమాజంలో వారికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. ఎందుకంటే భక్తి గల పని అది ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడు. అదే ఈ 108వ కీర్తనలో మరి దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, దేవుడు కట్టేటటువంటి 3 విషయాలను నేను జ్ఞాపకం చేసి నా మాటలను ముగిస్తాను. నేను ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యెహోవా దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. సృజించినటువంటి దేవుడు ఏం చేశాడు? ఏదైనా వనంలో ఆదామును కూడా సృజించాడు. అంటే యెహోవా అక్కడ ఇల్లు కట్టించాడు. ఎవరికి? ఆదాము హవ్వలకి ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు కట్టించినటువంటి ఆదామును ఏ విధంగా దీవిస్తాడంటే మరి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోబిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడు. ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు ఎవరు నా యందు నిలిచి ఉందరో నేను వారి యందు నిలిచి, నాకు వేరుగా ఉండి మీరేమీ. కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న పొరపాట్లు ఉండకపోవు, వైషమ్యాలు ఉండకపోవు, మనస్పర్ధలు ఉండకపోవచ్చు.
మిస్అండర్స్టాండింగ్స్ ఉండకపోవచ్చు. కాబట్టి వాటన్నిటిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి, ప్రేమను కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి భోజనము బల దగ్గరికి వచ్చేసరికి అవన్నీ ఏమైపోవాలి? క్షమించబడాలి. ఎందుకనంటే భార్య ద్రాక్షవల్లి, భక్తి గలవారి ఇంట్లో భార్య ద్రాక్షవల్లిగా ఉందంటే ఆమె ఫలించే తల్లిగా ఉంటుంది. భార్య ఏం చేస్తుంది? యజమానురాలు బిడ్డలకి, భర్తకి, అంటే తండ్రికి బిడ్డలకి గొడవ వచ్చినప్పుడు తల్లి పాత్ర ఏంటి చెప్పండి? ఏం చేయాలి? సముదాయించాలి, బిడ్డలను సముదాయించాలి, ఇటు భర్తని కూడా. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు? మన పిల్లలు ఎక్కడికి వెళ్తారని భార్య సముదాయించాలి. కానీ మరి భర్తకి చెప్పేటటువంటి మాటలు భర్తకి, బిడ్డలకు చెప్పేటటువంటి మాటలు బిడ్డలకి చెప్పి కుటుంబాల్లో వైషమ్యాలు కలిగజేసే తల్లులు కూడా లేకపోలేదు. కాదంటారా? ఉన్నారు. యాకోబు విషయంలో అదే జరిగింది. యాకోబు జ్యేష్ఠత్వం కోరిన తర్వాత ఏం చేశాడు? తల్లి ఏం చేసింది? కానీ వారి మధ్య వైషమ్యాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వారు ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకొని దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖము చూచారు. అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మరి ఇంకొక విషయాన్ని కూడా నేను గుర్తు చేసి నా వాక్య భాగాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. కుటుంబాన్ని దీవించినటువంటి దేవుడు మీ సంఘాన్ని కూడా దీవిస్తున్నాడు. ఏ విధంగా దీవిస్తా ఉన్నాడు? 108 వచనం చదవండి. సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదించును. అంటే సియోన్ అంటే దేవుని యొక్క ఆలయము, అదే సంఘము. సియోనులో నుంచి కుటుంబాల వ్యవస్థగా ఉన్నటువంటి మన సంఘము ఒక సియోను సంఘంగా అభివర్ణించబడింది. అనేక కుటుంబాల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సంఘము దీవించబడాలంటే కుటుంబాలు ఏ విధంగా ఐక్యతగా ఉన్నావో సంఘం కూడా చెప్పండి ఐక్యంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏం కలగాలి? ఐక్యత అంటే హృదయంలో నుంచి వచ్చే ప్రేమ, ద్వేషాలు కాదు, కక్షలు కాదు, కార్పణ్యాలు కాదు. ఒకరికొకరు ప్రార్థించేటటువంటి వారు, ఒకరినొకరు ప్రేమించేటటువంటి వారు, ఒకరి బాధల్లో మరొకరు పంచుకునేటటువంటి వారు. ఇది కుటుంబ వ్యవస్థ. అంటే మరి సియోను అనేటటువంటి మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేల్ దేశము మరి ప్రపంచానికి ఒక నడిబొడ్డు లాంటిది. దీనికి యెరూషలేము అనేటటువంటిది కేంద్రం. యెరూషలేముకు మరి సెంటర్ ఏంటంటే సియోను. సియోనులో యెరూషలేము దీవించబడితేనే క్రైస్తవ సంఘం దీవించబడుతుంది. యెరూషలేము దీవించబడితేనే కుటుంబాలు దీవించబడతాయి. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తేనే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. అక్కడ నెమ్మది ఉంటే మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. కాబట్టి మరి దైవశ్రాధం గారు రాసినటువంటి పాట మరి మన ఈ సమయంలో ఒక్క వచనాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలని 749 జీవన యాత్రలో ఎన్ని అవధులున్నా, జీవన యాత్రలో ఎన్ని అవధులున్నా, పునరుద్ధాన శక్తితో నింపి నవజీవనీయుమయా, పునరుద్ధాన శక్తితో నింపి నవజీవనీయుమయా, ఆత్మను సగుమయా, పవనాత్మను సగుమయా, శుద్ధాత్మదేవా శుభములగా ఉజ్జీవనీయుమయా, శుద్ధాత్మదేవా శుభములగా ఉజ్జీవనీయుమయా, ఈ మా సంఘ
సమకూర్చి ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా ఆత్మను సగుమయా పావనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉద్దీనమి యోమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉద్దీనమి యోమయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 108వ కీర్తన 6వ వచనము. నీ పిల్లలను చూచేదవు ఇశ్రాయేలు మీద ఆయన నీ పనిని ఆస్వాదించి నీ కుటుంబాన్ని ఆస్వాదించి నీ సంఘాన్ని ఆస్వాదించి నీ పట్టణాన్ని ఆస్వాదించి నీ భవిష్యత్తును కూడా ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థపై దేవుని యొక్క మనుగడను మనతో ఉంచుతుంది. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. చాలామంది వృద్ధాప్యంలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గత రాత్రి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే దానిలో మాకు తెలిసిన కుటుంబం తల్లిని క్యాన్సర్ వస్తే కొన్ని దినాలు చూశారు. బ్రతికే ఉన్నారు పిల్లలు, కానీ వాళ్ళకి కోపం వచ్చి మరి డబ్బులు లేకో లేక డబ్బులుండి ప్రేమ లేకో ఎక్కడో హాస్పిటల్లో తీసుకెళ్ళామని అక్కడ ఉంచేసి వచ్చేసారు. ఆమె ఏమేమి మరి ఆమె ఆర్తనాదం ఏమని గోచరిస్తుందంటే, నేను నా ఇంట్లో చచ్చిపోవాలి, నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళండి, హాస్పిటల్లో నేను ఇక్కడ చచ్చిపోవాలని చెప్తుంది. బిడ్డలు హాస్పిటల్ వదిలిపెట్టి వచ్చేసారు. ఇక అక్కడ బ్రతికినా చచ్చిపోయినా తర్వాత తీసుకొస్తారేమో తెలియదు. ఇక చాలా కుటుంబాలు ఇలా ఉన్నాయి. పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులను చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి పిల్లలు రేపు వారి జీవితాలు ఎలా ఉంటాయో వారు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రేమలు చల్లారిపోయినాయి. తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పట్టించుకోకుండా ఉన్నటువంటి కుటుంబాలు లేకపోలేదు. సరైనటువంటి రీతిగా వారిని కనేసి రోడ్ల మీద వదిలేసి తాగి రోడ్ల మీద పడిపోయేటటువంటి తండ్రులు కూడా లేకపోలేదు. చాలా బాధాకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుందంటే కేవలము డబ్బు చుట్టూనే తిరుగుతుంది మన మనస్సు, కానీ ప్రేమల చుట్టూ తిరగనటువంటి మనస్సుల్లో మనం ఉన్నాం. అందుకనే వృద్ధాప్యంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ పిల్లలను చూచేటటువంటి స్థితిని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా కానీ ముగిస్తున్నాడు. నీ పిల్లలని చూచేవారు. నీ దీర్ఘాయుష్మంతుడు ఎవరెట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించునని బైబిల్ చెప్తా ఉంటే, మరి సన్మానించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మన బిడ్డలు ఉంటే మరి వారి జీవితం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది? కాబట్టి మన జీవితంలో మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. క్షమాపణ కావాలి, ప్రేమ కావాలి, ఐక్యత కావాలి. నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికుల్ని నీవు క్షమించకపోతే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడని అనుకుంటున్నావు? దేవుడు క్షమాపణ మనకు ఉండదు. మనం ఇతరులను క్షమించకపోయినాడు 1 యోహాను పత్రికలో మనం చూస్తాం. నీ సహోదరులను క్షమించకపోతే దేవుడు కూడా వాళ్ళను క్షమించాడు. ఈ కుటుంబ ఆదివారపు దినమున మరి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో పొరపచ్చులు ఉండవచ్చు, పొరపాట్లు ఉండవచ్చు. క్షమాపణ లేకపోతే ఈ రోజు నుంచి అయినా మనం ఒకరినొకరు క్షమించుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. కుటుంబ వ్యవస్థలో దేవుని ప్రేమ ద్వారా
108వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన కుటుంబాల్లోనికి దేవుడు అనుగ్రహించి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు రైతు ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుల దైవ తండ్రి, ప్రేమగా యేసయ్య, ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ అనేది మీరు నిర్మించినటువంటి అందరూ కలిసి ఉండాలని, వెలుగుకరంగా ఉండాలని, మీకు మహిమకరంగా ఉండాలని మా గృహం మీరు కట్టి ఉన్నారు ప్రభు. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి భారం కలిగి ప్రేమతో బిడ్డల కొరకు ప్రార్థించి తల్లిదండ్రులుగా ఉండటకు మీ పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రతి ఒక్క తండ్రికి దయచేయండి. తల్లిదండ్రులను ప్రేమించే మనసు బిడ్డలకు దయచేయండి ప్రభు. ఈ సంవత్సర కాలంలో 52 పునరుద్ధాన తెలుగు మమ్మల్ని కాపాడారు. ఎంతోమంది ప్రభు మీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. రావాలని మనసు ఉన్నప్పటికీ ప్రభు నడవలేని స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరణించి ఉన్నవారు ఉన్నారు. మా కళ్ళ ముందు ఎంతోమంది గతించిపోతున్నారు. మేము బ్రతుకున్నామంటే మా గొప్పతనం కాదు కదా ప్రభు. ఎందుకు మా పైన మీరు జాలి చూపి మేము ఇంకా మారాలని మాకు సమయం ఇస్తున్నారు ప్రభు. అది గుర్తెరిగి మేమందరము రాబో నూతన సంవత్సరంలో మారు మనసు కలిగి ప్రభా నూతన మనసుతో అడుగు పెట్టేటకు నూతన వాగ్దానాలు మాకు దయచేయండి. మీకు మాడి చెప్పినటువంటి వాక్యం బట్టి మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళాలి తండ్రి మీరు మాతో మాట్లాడటానికి? మీ వాక్యమే మా దగ్గరికి వచ్చి ఉన్నది ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న స్థలంలోనే వాక్యమును విని మా బ్రతుకులు మా జీవితాలు మార్చుకుని భాగ్యం దయచేయండి. మా సంఘంలో నా కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైతే మీకు దూరం అయిపోయి కఠిన మనసుతో ఉన్నారు ఇంకా మీరు సమయం ఇస్తూ ఉన్నారయ్యా. రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి. ఈ సంవత్సరంలో మిగిలిన దినాలు మాకు తోడుగా ఉండి తండ్రి. రాబో నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా కృపాక్షేమములతో మమ్మల్ని నింపి కాపాడమని యేసయ్య శక్తి గల నామమున అడిగి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఏదైనా వనంలో ఆదాము వలను ఏర్పరిచి కుటుంబ వ్యవస్థను ప్రారంభించి అది నేటి వరకు కొనసాగించబడుతుంది. ఈ కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేయడానికి సాకారం చేసే ప్రయత్నంలో అనేక సార్లు మా కుటుంబాలు అనైక్యతలో నడిపించబడతా ఉన్నాయి. ద్వేషము, కక్ష, కార్పణ్యము, ఒకరి యందు ఒకరు ప్రేమ లేనటువంటి దౌర్భాగ్యం